సహజంగా మనం ఇసుక అంటే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. చేతితో పట్టుకుంటే జారిపోతుందా? లేదు. నీరుగా ఒలిగిపోతుందా? లేదు. అడుగు పెడితే లోతుగా మునిగిపోతుందా? అస్సలు కాదు. కానీ కొన్ని చోట్ల మాత్రం ఈ భూమి మామూలుగా ఉండదు. మీరు ఎప్పుడైనా ఇసుకను నీళ్ళలా కదులుతుంటే చూసారా? ఇసుకపై నిలబడి ఉంటే ఒక్కసారిగా అది నీటిలో మునిగినట్లు అనిపించిందా? ఇవన్నీ ప్రకృతిలోనే ఒక అద్భుత రహస్యాలుగా చెప్పుకుందామా? ఈ వీడియోలో మనం అవన్నీ చూద్దాం. దీన్నే లిక్విఫైయింగ్ సాండ్ అంటారు. ఇది ఒక అద్భుతమైన ప్రకృతి వైచిత్రం. ఇది అసలు ఎలా జరుగుతుంది, ఎక్కడ కనిపిస్తుంది, మనం ఎప్పుడైనా ఇలాంటి సంఘటనను ఎదుర్కొంటే ఏం చేయాలి, ఈ అరుదైన ప్రదేశాల వెనుక ఉన్న రహస్యాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు పూర్తిగా చూడండి. మీరు ఊహించిన నిజాలు బయటపడబోతున్నాయి. సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. వెల్కమ్ టు ద ఛానల్ సరదాగా కాసేపు. ప్రస్తుతం అయితే ఇంటర్నెట్లో ఒక వీడియో విస్తృతంగా హల్చల్ సృష్టిస్తుంది. అదేంటంటే ఎడారిలో ఇసుక నీళ్ళలాగా ప్రవేశిస్తుంది. ఆ దృశ్యాలు చూస్తే ఎవరికైనా దిమ్మ తిరగాల్సిందే. అసలు ఇది ఎలా సాధ్యం? దీని వెనుక ఉన్న అసలు సైన్స్ ఏంటో ఖచ్చితంగా తెలియకపోయినా ఒకటి మాత్రం క్లియర్గా చెప్పొచ్చు, ఇది ప్రకృతి యొక్క రహస్యం మరియు అద్భుతం కూడా. ఎందుకంటే ఎడారి ప్రాంతాల్లో ఒక్కోసారి భారీ వర్షాలు కురిసినప్పుడు ఇలాంటి ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తుంటాయి. పొడిబారిన గట్టి నేల నీటిని తొందరగా పీల్చుకోలేదు. దాంతో నీరు నేల మీద ప్రవహించే ముందు ఇలా ప్రవహిస్తుంది. ఈ నీరు ఇసుక లేదా వడగలతో కలిస్తే ఇలా బురదలా తయారై నీళ్ళలా కదులుతుంది. దీని గురించి ఉన్న విషయాలని క్లుప్తంగా తెలుసుకుందాం ఇప్పుడు. అసలు ఇసుక నీటిలా కదలడానికి కారణం ఏంటంటే ఇది ఒక లిక్విఫికేషన్ అని అద్భుత ప్రక్రియ. సాధారణంగా ఇసుక అనేది ఘన పదార్థం, కానీ కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో అది ద్రవ రూపంలోకి మారిపోతుంది. అసలు ఈ అద్భుతం ఎలా జరుగుతుంది అంటే భూమిలోని ఇసుక కణాలు ఒకదానికొకటి బిగువుగా ఉండేలా మనం చూస్తాం. కానీ పెను ప్రకంపనలు లేదా అధిక నీటి మిశ్రమం కారణంగా ఆ కణాల మధ్యలో గాలి పెళ్లిబిక్కుతుంది. ఆ సమయంలోనే నేల ఉపరితలం ఒక్కసారిగా నీటిలా మారిపోతుంది. దీన్నే సోయిల్ లిక్విఫికేషన్ అంటారు. అంటే నేల తాత్కాలికంగా ద్రవరూపం తీసుకుంటుంది. అసలు ఇది ఎక్కడ కనిపిస్తుంది, దీనివల్ల ఏమైనా ప్రమాదం ఉందా అని చూసుకుంటే ఇది సాధారణంగా ఎక్కడైనా జరుగుతుందా అంటే కొన్ని ప్రాంతాల్లో మాత్రమే జరుగుతుంది. ఎక్కువగా భూకంపం వచ్చే ప్రాంతాల్లో నీరు అధికంగా చేరిన ఇసుక భూమిలో కనిపిస్తుంది. ముఖ్యంగా నదీ తీరాలు, సముద్ర జల ప్రాంతాలు, భూకంప ప్రాంతాలు, అతి తక్కువ సిపేజ్ ఉన్న భూముల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. భారతదేశంలోనూ, జపాన్, అమెరికా వంటి దేశాల్లో కూడా ఇది మనం తరచుగా చూస్తూ ఉంటాం. భూకంప ప్రకంపన ప్రాంతాల్లో భూమి ఒక్కసారిగా కదలడం వల్ల ఇల్లే కాదు, భారీగా నిర్మాణాలు కూడా నేలమట్టమవుతాయి. అందుకే ఇలాంటి భూమిపై కట్టడాలు నిర్మించే ముందు భూగర్భ పరీక్షలు చేయడం చాలా తప్పనిసరి. ఇది మానవ జాతికి ప్రమాదకరమా లేదా అని ఆలోచిస్తే ప్రకృతిలో జరిగే ప్రతి అద్భుతం మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది తప్ప అది ఎప్పుడూ సురక్షితమైంది కాదని చెప్పలేం. భూకంపాలు జరిగినప్పుడు ఈ లిక్విఫికేషన్ పెద్ద నష్టం కలిగించవచ్చు, కానీ భారీ భవనాలు కూడా నేలలో మునిగిపోతాయి. కానీ అదే ఒక ఆటవిడుపుగా మారిన చోట్ల మాత్రం కూడా ఇది చాలా స్పష్టంగా రహస్యంగా మిగిలిపోయింది. అయితే కొన్ని చోట్ల ఇదే దృశ్యం పర్యాటక ఆకర్షణగా మారింది. చాలామంది సాహసికులు ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళి మరీ మట్టి నీటిని కదులుతుంటే దానిపై ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఒకవేళ ఈ లిక్విఫైడ్ శాండ్పై నడవాలనుకుంటే అప్పుడు మన బరువును మన కాళ్ళపై సమానంగా ఉంటే అది మనల్ని ఎక్కువ మునిగేలా చేయదు. కానీ ఒక్కసారిగా నిలబడిపోతే మాత్రం లోతుగా వెళ్ళిపోయే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు మీకు ఆసక్తికరమైన విషయం చెప్పాలి. మనం చిన్నప్పుడు ఇసుకపై నడుస్తుంటే తడిసిపోయినట్లు లిక్విఫైడ్ శాండ్లో అలా చేయడం ఉండడం వల్ల చాలా ప్రమాదకరం. ఎందుకంటే మీరు హఠాత్తుగా కదిలితే లోతుగా మునిగిపోయినట్లు, దాని నుంచి ఎలా బయటపడాలన్నట్లు మనకు అనిపిస్తుంది. సీక్రెట్ ఏంటంటే ఇక్కడ నడవచ్చు, ఆందోళన మాత్రం పడొద్దు. బరువుని సమంగా పంపిణీ చేస్తూ వెనుకకు వాలిపోతే మీరు మునగరు. సముద్రంలో ఈత కొట్టేటప్పుడు నీటిపై తేలడం ఎలా ఉంటుందో ఇది కూడా ఇంచుమించు అలానే ఉంటుంది. ఇది ఒక ప్రకృతి అద్భుతమైన రహస్యం. ఒకవేళ ఇదే ప్రక్రియ పెద్ద భూకంపాల తర్వాత జరిగితే అది వినాశనాన్ని తెస్తుంది. అదే సహజసిద్ధంగా కొన్ని ప్రాంతాల్లో జరిగితే మాత్రం మానవ మనసుకు ఒక మాయాజాలంగా మారిపోతుంది. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న, మీరు ఇలాంటి లిక్విఫైడ్ శాండ్ను నిజంగా చూడాలని అనుకుంటున్నారా? ఒకవేళ అవకాశం వచ్చిందంటే మీరు దీనిపై నడవడానికి సాహసం చేయగలరా? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో పంచుకోండి. అలాగే మరిన్ని అద్భుతమైన ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.